చనిపోతూ మంజు సిద్ధుల ముందు నిజాన్ని బయటపెట్టిన రాజశేఖర్, షాక్లో విజయానంద్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. 11 గంటల్లో పరిష్కారం. అష్టమంగళ కాలజ్ఞాన జ్యోతిషపీఠం, కల్కుట్టి పంజులి భూతరాయ ఆరాధకులు రాఘవేంద్ర గురూజీ. 3 గంటల్లో స్త్రీ పురుష వశీకరణ చేయగల స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసు, భూమి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదంటే అన్ని సమస్యలకి 11 గంటల్లో పరిష్కారం. నమ్మకంతో ఫోన్ చేయండి, పరిష్కారం పొందండి. ఫోన్ నంబర్ 9108079552. ఇందిర అయితే ఇక అడుగుతూ ఉంటుంది సిద్ధుని, ఏంటి బాబు ప్రేరణ మీతో ప్రేమగా ఉండడం లేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సిద్ధు అయితే మౌనంగా ఉంటాడు. నేను ఇంట్లోకి వచ్చినప్పుడే ఎలా ఉన్నారో అని అడిగినప్పుడే మీ ముఖంలో తెలియని దిగులు, బాధ కనిపించాయి. మీరు ఇంకా ప్రేరణని, తన మీద ఉన్న కోపాన్ని అస్సలు కూడా పోగొట్టుకున్నట్టు లేరు. మీ మనసులో ఇంకా ఆ బాధ అలాగే ఉన్నట్టుంది అని అడుగుతూ ఉంటుంది ఇందిర. ఒక ఆడపిల్లని అత్తవారింటికి పంపించాక తను అక్కడ ఏం చేస్తుందో, తన భర్తతో ఎలా ఉంటుందో అని అన్నీ కూడా ఆలోచిస్తుంది తల్లి. ఇక్కడికి వచ్చాక ప్రేరణ ఇంటి కోడలుగా కాకుండా నాకు ఇంట్లో వాళ్ళకి తను పరాయిదాన్లాగే ఇంకా ఉందని అనిపిస్తుంది. మీరే దాన్ని పరాయిదాన్లా చూస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా అలాగే చూస్తారు కదా అని అడుగుతూ ఉంటుంది ఇందిర. అప్పుడే ఇక అంటూ ఉంటాడు సిద్ధు అయితే, మీరు పెద్దవాళ్ళు ఎన్నో కష్టాల్ని దాటుకుంటూ ఇక్కడి దాకా వచ్చారు. కష్టం ఎలా ఉంటుందో అన్ని కష్టాలు కూడా అనుభవించారు. ఒక మనిషికి మరొక మనిషి మీద ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మకాన్ని మీ అమ్మాయి కోల్పోయింది. నా దగ్గర ఒక ఫ్రెండ్ అని నా మనసులో ఉన్న బాధని చెప్పుకుంటే తను ఆ బాధని మా అమ్మ దగ్గరికి చెప్పి మా అమ్మ బాధని రెట్టింపు చేసింది అని అంటూ ఉంటాడు సిద్ధు అయితే. అప్పుడు ఇక సిద్ధు అన్న మాటలకి ఇందిర అయితే, ఇలా ఎన్ని రోజులు బాబు, తనని నువ్వు క్షమించలేవా? తను ఇప్పుడు నిన్ను ప్రేమిస్తుంది, నువ్వే ప్రాణమని మమ్మల్ని కూడా వదిలేసి నీతో వచ్చేసింది అని అంటూ ఉంటుంది ఇందిర అయితే. అప్పుడే ఇక అంటూ ఉంటాడు, నాకు తెలీదంటే కానీ ఇప్పుడు మాత్రం తనని నేను అస్సలు కూడా నా భార్యగా ఒప్పుకోలేను అని సిద్ధు చెప్పేసి వెళ్ళిపోతాడు. సిద్ధు అలా చెప్పేసేటప్పుడు అంతా కూడా ప్రేరణ అయితే వినేస్తూ బాధపడుతుంది. సిద్ధు వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రేరణ అయితే ఇందిరా దగ్గరికి వస్తుంది. ఇక ఇందిరా ప్రేరణను చూసి అంటూ ఉంటుంది, నువ్వు నోరు జారినందుకు ఎంత శిక్ష అనుభవిస్తున్నావు చూడు అని అంటూ ఉంటుంది. ఇందిర అయితే, నేనేమీ తప్పుగా మాట్లాడలేదు కదమ్మా, ఉన్నది ఉన్నట్టే మాట్లాడాను. కానీ వాళ్ళ అమ్మ బాధపడుతుందని ఆయన అలాగ నన్ను దూరం పెడుతున్నారు అని అంటూ ఉంటుంది ప్రేరణ. అల్లుడు గారు మాటలు చూస్తూ ఉంటే నాకేమో నమ్మకం కుదరడం లేదు, నీ మీద కోపం పోతుందని నాకు అనిపించడం లేదు అని అంటూ ఉంటుంది ఇందిర అయితే. తర్వాత ఇక విజయానంద్ అయితే తన చెల్లిని తల్లిని ఇక్కడికి రప్పించి నన్ను మంజు ముందు తక్కువ చేసి చూపించాలనుకుంది. కానీ నేను ఎలాంటి వాడిని? విజయానందని తక్కువ అంచనా వేసిన ప్రేరణ. అసలు నేను నటిస్తే మంజు ఏంటి, ఎవరైనా నా మాటలు వినేయాల్సిందే అని అనుకుంటూ ఉంటాడు విజయానందం. అలా అనుకున్న విజయానందం ఇక వెంటనే వాళ్ళిద్దరిని కలవడానికి ప్రేరణ గది వైపుకైతే వెళ్తాడు. అప్పుడే ఇక ప్రేరణ ఇందిర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఇందిర అయితే, ఆ పేపర్లో నువ్వేనా వేయించింది అదంతా అని అంటూ ఉంటే, అవునమ్మా, అందరూ కూడా మా పెళ్ళైన సంగతి తెలుసుకోవాలి కదా, అందుకే నేనే వేయించాను అని ప్రేరణ అయితే చెప్తూ ఉంటుంది. మరి దీనికి కూడా అల్లుడు గారు కోపగించుకుంటారు కదా, ఎందుకు చేసావమ్మా ఇలాంటి పని అని అంటూ ఉంటే, మా ఇద్దరికి పెళ్ళైందని నలుగురికి తెలియాలమ్మా, అందుకే చేశాను. అలాంటివి చేస్తుంటేనే కదా వాళ్ళ కళ్ళల్లో నేను పడేది అని అంటూ ఉంటుంది ప్రేరణ అయితే. అప్పుడు ఇక విజయానంద్ వాళ్ళిద్దరు మాటలు వింటూ ఉంటాడు. నిన్న పేపర్లో అది చూసి నాన్న ఇక్కడికి వచ్చాడమ్మా అని అంటూ ఉంటుంది ప్రేరణ. ఆ మాట విని ఒక్కసారి విజయానంద్ షాక్ అయిపోతూ ఉంటాడు. రాజశేఖర్ ఇక్కడికి వచ్చాడా అని వింటూ ఉంటాడు. వాళ్ళ మాటలు విని షాక్ అయిపోతాం. అప్పుడే ప్రేరణతో ఇందిర అయితే, మీ నాన్న వచ్చాడా? ఆ మోసగాడు వస్తే నువ్వెందుకు లోపలికి రానిచ్చావు? గుమ్మం బయట నుంచే బయటికి వెళ్ళిపోమనాల్సింది కదా అని అంటూ ఉంటుంది ఇందిర కోపంతో. అప్పుడు ఇక ఇందిర అలా కోపంతో అనుకున్న తర్వాత అప్పుడు ఇక అంటూ ఉంటుంది ప్రేరణ అయితే, నాన్న
మారువేషంలో వచ్చాడమ్మా, డైరెక్ట్గా రాలేదు. గడ్డం పెట్టుకొని ఎక్కడో ఇది కంపెనీ తను పార్ట్నర్షిప్లో ఉన్నట్టు అలా వచ్చాడు, అంతే తప్ప డైరెక్ట్గా రాలేదు. వచ్చి మాకు విషయం చెప్పి నాకు ఇదిగో ఈ బంగారపు చైన్ కూడా ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నాన్న చేతి స్పర్శ నాకు అర్థమైపోయింది నాన్నే అని. తర్వాత ఇక నేను అంతా కూడా ఓపెన్ చేసి చూశాను. ఆ గిఫ్ట్ని ఓపెన్ చేసి చూసేసరికి దాంట్లో నాది సిద్ధుది బొమ్మ వేసి లాకెట్ మీద గోల్డ్ చైన్ అయితే నాకు ఇచ్చారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేరణ అన్న మాటలకి విజయానంద్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. రాజశేఖర్ మారు వేషంలో ఇక్కడికి వచ్చాడా? ఈ మారు వేషంలో రాజశేఖర్ ఇక్కడికి వచ్చాడంటే మంజుతో మాట్లాడడం ఎంతో సమయం పట్టదో. ఆ రాజశేఖర్కి ఎలాగైనా మంజుకి నిజమైతే చెప్పేస్తాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి, అసలు వీడికి ఎలా అడ్డుకట్ట వేయాలో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటాడు విజయానంద్ అయితే. అప్పుడు ఇక అంటూ ఉంటుంది ఇందిర, అసలు నిన్ను కూతురుగా ఒప్పుకోలేని వాడు మళ్ళీ నీ రిసెప్షన్ అంటే ఎందుకు వచ్చాడు అని అడుగుతూ ఉంటుంది ఇందిర. అప్పుడు ఇక అంటూ ఉంటుంది ప్రేరణ అయితే, ఏముందమ్మా, కూతురు మీద ఉన్న ప్రేమ రప్పించింది. ఆయన చేతి స్పర్శ నాకు ఎంతలా తెలిసిందో, నా కూతురు నేను కూతురునని అది కూడా ఆయన గుర్తుపెట్టుకున్నారు, అందుకే ఇలా చేశారు అని అంటూ ఉంటుంది ప్రేరణ అయితే. తర్వాత ఇక విజయానంద్ అయితే గుణాకి ఫోన్ చేస్తాడు. విజయానంద్ గుణాకి ఫోన్ చేసి ఇలా అడుగుతూ ఉంటాడు, అసలు మీ నాన్న ఇంట్లో ఉన్నాడో లేదో నీకు తెలీదా అని అడుగుతూ ఉంటాడు. విజయానంద్ అయితే గుణాని, మా నాన్న గదిలోనే ఉన్నాడు కదా అని అంటూ గది తలుపులైతే ఓపెన్ చేసి చూసేసరికి పడుకొనైతే ఉంటాడు రాజశేఖర్. ఇంకా రాజశేఖర్ అలా పడుకున్న తర్వాత మా నాన్న పడుకున్నాడు అని చెప్తూ ఉంటాడు. ఇక అలా చెప్తూ ఉన్నప్పుడే తర్వాత విజయానంద్ అయితే, మీ నాన్న ఇక్కడికి వచ్చాడు, రిసెప్షన్ లాగా పెట్టింది కదా ఆ ప్రేరణ, ఇక్కడికి వచ్చి ఏదో బిజినెస్ పార్ట్నర్ అంటూ అబద్ధం చెప్పి వాళ్ళిద్దరికీ బొకే ఇచ్చి విషయం చెప్పాడు, చివరిలో వాళ్ళకి ఒక బంగారపు చైన్ కూడా ఇచ్చాడు అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. ఆ మాటలకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. మీ అమ్మ నువ్వు ఇద్దరు ఇంట్లోనే ఉంటారు కదా, మీ నాన్న బయటకు వస్తుంటే మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు విజయానంద్ అయితే. అప్పుడే ఇక అయితే అంటూ ఉంటాడు. ఇక అయితే ఇలా చెప్తూ ఉంటాడు, ఆ రోజు నేను యోగా క్లాస్కి వెళ్ళానని మా నాన్న మాతో అబద్ధం చెప్పాడు. అప్పటికి మీ ఇంటికి వచ్చినప్పుడు అతన్ని చూసి నాకు అనుమానం వచ్చింది, కానీ అనుమానం వచ్చినా నేను ఇంటికి ఫోన్ చేసి క్లారిటీ తీసుకునే లోపే అతను నాకు కనిపించలేదు అని అంటూ ఉంటే అప్పుడు ఇక అంటూ ఉంటాడు విజయానంద్ అయితే, మీ నాన్నని ఇంకోసారి ఆ ప్రేరణని కలవకుండా చూడు, ఆ ప్రేరణ ఇప్పుడు ఎలాగైనా సరే సాధించాలని చూస్తుంది, ఆ ప్రేరణ గెలిస్తే మనందరం ఓడిపోయినట్టే అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. ఇక విజయానంద్ అలా అన్న తర్వాత అప్పుడు ఇక అంటూ ఉంటాడు ఇక అయితే, ఈసారి గనక మా నాన్న ఆ ప్రేరణని కలిస్తే ఏం చెయ్యాలో నేను కూడా అదే చేస్తాను అని అంటూ ఉంటాడు. నీ మాటే నా మాట, నేను కూడా ఈసారి ప్రేరణని కలవడానికి మీ నాన్న వస్తే ఖచ్చితంగా నేనేం చెయ్యాలో అదే చేస్తాను అని విజయానంద్ కూడా చెప్తాడు. అప్పుడే ఇక విజయానంద్ మాటలకి అంటూ ఉంటాడు అయితే, మరి మీ కూతుర్నిచ్చి ఎప్పుడు పెళ్లి చేస్తున్నావు అని అనగానే కుక్కతో ఒక వంకరన్నట్టు నీ బుద్ధి మారదా అని అడుగుతూ ఉంటాడు అని విజయానందం. నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఫోన్ చేశాను, అంతే తప్ప పిల్లనివ్వడానికి కాదు అని ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత ఈశ్వరి అయితే దగ్గరికి వచ్చి ఎవరితోరా అంత సీరియస్గా ఫోన్లో మాట్లాడుతున్నావని అడుగుతూ ఉంటుంది. ఇంకెవరు, నిన్న యోగా క్లాస్కి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళానని చెప్పారు కదా మీ భర్త గారు, ఆయన వెళ్ళింది అక్కడికి ఆ ప్రేరణ సిద్ధుని ఆశీర్వదించడానికే వెళ్ళాడు, వాళ్ళకి బంగారపు చైన్ ఇచ్చి వాళ్ళ ఫేసుల్ని అక్కడ లాకెట్లో కూడా పెట్టించాడంట అని అనగానే అప్పుడు ఇక ఆ మాట విని ఈశ్వరి అయితే మన ముందు భయమున్నట్టు నటిస్తున్నాడు, కానీ తన కూతురంటే మీ నాన్నకి చాలా ప్రాణం అని అంటూ ఉంటుంది ఈశ్వరి. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే, ఎలాగైనా సరే ఇన్ని బయటికి వెళ్లకుండా మనం ఆపాలి అని ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ అనుకున్న మాటలు రాజశేఖర్ వినేసి, నువ్వేం చెయ్యలేవురా, నా కూతుర్ని ఎలా కలుసుకోవాలో నాకు బాగా తెలుసు అని రాజశేఖర్ అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో. తర్వాత ఇక సిద్ధు దగ్గరికి
వెళ్తుంది మంజు. ఇక సిద్ధు దగ్గరికి వెళ్ళి మంజు అయితే ఇలా అంటూ ఉంటుంది, రే సిద్ధు, నీతో నేను మాట్లాడాలని అనడంతో సిద్ధు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పటి వరకు తనతో మాట్లాడని వాళ్ళమ్మ ఏం కావాలి మాట్లాడేసరికి, నీతో మాట్లాడాలని అనేసరికి ఇక తడబడుతూనే ఏం కావాలమ్మా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక మంజు అయితే అంటూ ఉంటుంది, రేపు నువ్వు ఆఫీస్కి రావాలి అని అనగానే నేను ఆఫీస్కా ఎందుకని అడుగుతూ ఉంటాడు సిద్ధు అయితే. బోర్డు మెంబర్స్లో నువ్వు కూడా ఉన్నావు, ఇప్పటి వరకు నువ్వు ఆఫీసుకు కానీ మీటింగ్లకు కానీ రాలేదు, ఇప్పుడు రావాలి, నువ్వు రావాలని అందరూ బోర్డు మెంబర్స్ అడుగుతున్నారు. ఈ విషయం నువ్వు అక్కడ నందు చెప్తే వినవు కదా, మీ నాన్న చెప్పింది ఏ రోజు విన్నావో, అందుకని నేనే వచ్చి స్వయంగా నీకు చెప్తున్నాను అని అంటూ ఉంటే, నువ్వు వచ్చి అడిగావు కాబట్టి నేను వస్తాను అని అంటూ ఉంటాడు సిద్ధు అయితే. తర్వాత ఇక సిద్ధు ఆ మాట అన్న తర్వాత మంజు అయితే ఇక ఆనందపడుతూ ఉంటుంది. ఇంతలో ఇంకా రాజశేఖర్ అయితే విజయానంద్కి ఫోన్ చేస్తాడు. విజయానంద్కి ఫోన్ చేసి రాజశేఖర్ ఇలా అంటూ ఉంటాడు, నా ఇంటికి వెళ్ళి నా పెద్ద కూతుర్ని చంపేస్తాను, నరికేస్తాను అని బెదిరించావా అని అడుగుతూ ఉంటాడు రాజశేఖర్. ఇక విజయానంద్ అయితే ఈ వార్త నీ దాకా వచ్చేసిందా, అసలు ఎలా తెలుస్తున్నాయిరా మీకు ఇవన్నీ అని అడుగుతూ ఉంటాడు విజయానంద్. అసలు నా కూతుర్ని చంపే హక్కు నీకేంటి, అసలు నా కూతురు జోలికి వస్తే నేనే ఊరుకోను అని అంటూ ఉంటాడు రాజశేఖర్ అయితే. నీ కూతుర్ని నేను ఏదోటి ఖచ్చితంగా చేస్తాను, పైకి పంపించడం మాత్రం ఖాయం అని అంటూ ఉంటాడు విజయానందం. ఒకవేళ నువ్వు నా కూతుర్ని చంపాలని నిర్ణయించుకుంటే నేను కూడా నీ బండారాన్ని బయట పెడతాను. ఇప్పుడే నేను ఆఫీస్కి వెళ్తాను, ఆఫీస్లో మొత్తం నీ గురించి నా దగ్గర సాక్ష్యం ఉంది, ఆ సాక్ష్యాన్ని తీసుకువెళ్ళి నిలబెడతాను అని అంటూ ఉంటాడు రాజశేఖర్ అయితే. ఇక రాజశేఖర్ అనేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు. అలా ఫోన్ పెట్టేసిన తర్వాత రాజశేఖర్ ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం. అప్పుడే విజయానంద్కి భయమేస్తుంది. నిజంగానే ఆ సాక్ష్యాన్ని తీసుకువెళ్ళి మంజుకి సిద్ధుకి చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కూడా నన్ను ఏదో ఒకటి అంటారు, ఇంకా ఏదో ఒకటి చేసేస్తారు, నన్ను చంపేనన్నా చంపేస్తాడు. ఆ సిద్ధు నన్ను చంపేస్తే అసలు మంజు ఏ మాత్రం కూడా మాట్లాడదు, నా మీద అంత కోపం ఉంది మంజుకి అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. ఇక వెంటనే గనాకి ఫోన్ చేస్తాడు. మీ నాన్న రూమ్లో ఉన్నాడా అని అడుగుతూ ఉంటే మా నాన్న రూమ్లో లేడు అని అంటూ ఉంటాడు గన. చెప్పాను కదా, మీ నాన్న మీ కళ్ళు గప్పి తన మొదటి భార్య దగ్గరికి అయితే వెళ్తున్నాడు అని అనగానే అప్పుడు ఇక ఆ మాట విని గన అయితే, ఏంటి అలా అంటున్నావు, అది ఎప్పటికీ కూడా జరగదు, నాకు మాట ఇచ్చాడు కదా మా నాన్న అని అంటూ ఉంటాడు గన. మాట ఇచ్చి ప్రేరణ సిద్ధువుల రిసెప్షన్కి మీ నాన్న రాలేదా, నువ్వంత పిచ్చివాళ్ళ ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక గన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఫోన్ పెట్టేసి సీరియస్గా, అసలు ఏం చేస్తున్నాడు నాన్న, ఈయనకన్నా అర్థమవుతుందా నిజంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాడా అని అనుకుంటూ ఉంటాడు. అలా ఉన్నప్పుడే ఇంతలో విజయానంద్ అయితే రాజశేఖర్ బయటికి ఖచ్చితంగా నిజాలను బయట పెట్టడానికే వెళ్ళాడని అనుకుని ఇక అప్పుడే విజయానంద్ అయితే రౌడీలకి ఫోన్ చేస్తాడు. రౌడీలకి ఫోన్ చేసి రాజశేఖర్ ఫోటోని పంపించి ఫలానా రూట్లో తను వెళ్తున్నాడు, ఎక్కడున్నా సరే తనని చంపేయండి అని చెప్పడంతో ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాము అని వాళ్ళైతే అంటారు. అప్పుడు ఇక రాజశేఖర్ ఫోటోని విజయానంద్ పంపించడంతో రాజశేఖర్ అయితే మంజు వాళ్ళ ఆఫీస్కి అయితే బయలుదేరుతాడు. ఇక అప్పుడే మంజు వాళ్ళ ఆఫీస్కి బయలుదేరుతుండగా రౌడీలు అయితే రాజశేఖర్ని చూస్తారు. ఇక రాజశేఖర్ని చూసి, రే అదిగోండ్రా సార్ పంపించిన ఫోటోలో ఉన్న అతను వాడే, గుద్దెయ్యి అని అంటూ ఉంటాడు రౌడీ అయితే. ఇప్పుడు జనాలుండే ఏరియా కదన్నా అని రౌడీ అంటూ ఉంటే, రే జనాలున్నా ఏం తెలుస్తుంది లేరా, గుద్దేసిపోదాం, గుద్దేసేయ్ అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక లారీతో వెళ్తున్న రాజశేఖర్ని గుద్దేస్తారు రౌడీలు. అలా రాజశేఖర్ని గుద్దేయడంతో అక్కడికక్కడే తలకి దెబ్బ తగిలి కుప్పకూలిపోతాడు రాజశేఖర్ అయితే. ఇంతలో ఇక మంజు అలాగే సిద్ధు ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందని సిద్ధుని తీసుకొని మంజు అయితే బయలుదేరుతుంది. అలా బయలుదేరుతూ ఉన్నప్పుడే రాజశేఖర్ని లారీ గుద్దడం అంతా కూడా సిద్ధు అయితే చూస్తాడు. ఇక సిద్ధు చూసి ఇక వెంటనే, అమ్మ రాజశేఖర్ని
గారిని ఏదో లారీ గుద్దేసిందమ్మా అంటూ ఇద్దరు కూడా కంగారు పడుతూ ఇక అక్కడైతే దగ్గరికైతే వెళ్తారు. అలా రాజశేఖర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజశేఖర్ గారు అని అంటూ ఉంటాడు సిద్ధు. అయితే అప్పుడే ఇక స్పృహలోకి వస్తాడు. సిద్ధు మాట విని రాజశేఖర్ మీ దగ్గరికే నేను వస్తున్నాను బాబు అని అంటూ ఉంటే మా దగ్గరికా అసలు ఏంటిదంతా అని అడుగుతూ ఉంటాడు సిద్ధు. అప్పుడే ఇక్కడ ఒక ఫైల్ పడి ఉండాలి చూడండి అని అంటూ ఉంటాడు రాజశేఖర్. అప్పుడే ఫైల్ అయితే తీస్తుంది మంజు. ఆ ఫైల్లో విజయానంద్ చేసిన కుట్రలు కుతంత్రాలు ఉన్నాయి. మంజు మేడం అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? విజయానంద్ కంపెనీలోని దోచుకోవడం మొదలుపెట్టాడు. ఈ విషయం మీద నేనే ఎంక్వైరీ చేసి ఫైల్ ఇచ్చాను. అప్పుడే శరత్ గారు వెంటనే విజయానంద్ని పార్ట్నర్షిప్ కింద బిజినెస్లో ఇచ్చి తీసేశారు. ఆ తీసేసిన కోపంతో ఆ రోజు సిద్ధుబాబు బర్త్డే అని మా అందరినీ కూడా తన కారులో ఎక్కించుకొని వస్తూ ఉంటే శరత్ గారు దారిలో కారు ఆపి ఆ విజయానందం కత్తితో సార్ని పొడిచేసిన కత్తిని నా చేతుల్లో పడేశాడు. ఒకవేళ నువ్వు దొరికిపోతే జైలుకి పోతావు, పారిపోతే నీ కుటుంబంతో ఆనందంగా ఉంటావు అని చెప్పి నన్ను ఎంతగానో భయపెట్టాడు. దాంతో నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. విజయానంద్ మామూలు మనిషి కాదు, వాడు గుంట నక్క లాంటి వాడు. నిజంగానే శరత్ గారిని చంపింది వాడే. ఇప్పుడు కూడా సిద్ధు బాబుని మీకు దూరం చేసి ఆస్తిని కొట్టేసి తను మాత్రమే ఆస్తికి వారసుడు అవ్వాలని కోరుకుంటున్నారు విజయానంద్ అని నిజాల్ని బయట పెడతాడు రాజశేఖర్. అయితే అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మంజు. ఆ ఫైల్ కూడా చూస్తుంది. కంపెనీలో అప్పుడు తను చేసిన స్కామ్ అంతా కూడా బయటపడుతుంది దాంట్లో. అది చూసి షాక్ అయిపోతూ నిజమే, ఇన్ని రోజులు ఇలాంటి దుర్మార్గున్నా నేను గుడ్డిగా నమ్మి నా కొడుకుని దూరం చేసుకుంది. వీడు ఇలా చేస్తాడని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది. మంజు అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో రాజశేఖర్ని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్ళిన తర్వాత హాస్పిటల్లో రాజశేఖర్కి ట్రీట్మెంట్ చేసి తనకి ప్రమాదం ఏమీ లేదు, తను బాగానే ఉన్నారు అని డాక్టర్లు అయితే చెప్తారు. అప్పుడే అది విని మంజు అయితే పదరా సిద్ధు ఇంటికి వెళ్దాము అని అంటూ ఉంటుంది. అప్పుడే సిద్ధు అలాగే మంజు ఇద్దరు కూడా కోపంగా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే విజయానంద్ అయితే అంటూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అసలు ఏమన్నా తెలుస్తుందా నీకు? ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు విజయానంద్. నువ్వు ఇంటికి రాకపోయేసరికి నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా అని అంటూ ఉంటే నా కోసం కంగారు పడ్డారా అని అంటూ ఉంటుంది మంజు. అవును మంజు, నీకోసమే కదా కంగారు పడేది. కనీసం నాకు నేనుగా ఏది కూడా అనుకోను, నువ్వే నాకు ఎప్పుడూ కూడా నా మనసులో ఉండేది, నా గురించి కూడా నేను ఆలోచించను అని మాట్లాడుతూ ఉంటే ఇంకెన్ని రోజులని ఇలా మాటలతో మభ్య పెడతారు అని అడుగుతూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు విజయానంద్. అయితే రాజశేఖర్ని ఎందుకు చంపించాలని చూసావు? అసలు నువ్వు మనిషివేనా లేకపోతే పశువా? జాలితో ఆ రోజు నన్ను పెళ్లి చేసుకున్నావని, నువ్వు శ్రీరామచంద్రుడు అని అనుకున్నాను, కానీ నువ్వు ఇంత దారుణంగా తప్పులు చేస్తావని అస్సలు కూడా నేను ఊహించలేదు అని అంటూ ఉంటాడు విజయానంద్. అయితే విజయానంద్తో మంజు అయితే అంటూ ఉంటుంది. అప్పుడు నిజం తెలుసుకొని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు విజయానందం. ఇంకా వీడితో మాటలేంటమ్మా, మెడపట్టుకొని బయటికి గెంటేయాలి అని అంటూ ఉంటాడు సిద్ధు. అయితే సిద్ధు అంత పని చేయకు, నేను చేసింది తప్పు చేసిన నేను ఎంతో పశ్చాత్తాపం పడ్డాను. ఇప్పుడు మాత్రం నాకు మంజు మీద ఎంతో నిజమైన ప్రేమ ఉంది అని అంటూ ఉంటాడు. అప్పుడే మంజు అయితే విజయానంద్ చంప పగలగొడుతుంది. విజయానంద్ చంప పగలగొట్టి సిద్ధు ఇతన్ని బయటికి నెట్టేయంటూ విజయానందిని బయటికి నెట్టేయమంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ని సపోర్ట్ని ఇస్తుంది.